ప్రాణాపాయ స్థితిలో ఉన్న సుమిత్ర కన్న కూతురు దీప అని నిజం తెలుసుకున్న దశరథ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమిత్ర నోట్లో నుంచి రక్తం రావడంతో అది చూసి దీప సుమిత్రకి ఏదో అయ్యిందని చాలా అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ఇక దశరథ అయితే ఇలా సుమిత్రకి నోట్లో నుంచి బ్లడ్ వచ్చినట్టు ఎవరికీ చెప్పొద్దు దీప, నువ్వు కూడా మర్చిపో అని అంటూ కంగారు పడుతూ చెప్తూ ఉంటాడు. అసలు అమ్మకి ఏమైందండి అని అడుగుతూ ఉంటుంది దీప. ఏమీ కాలేదు దీప, తనుకి ఆరోగ్యం బాగోలేదు కదా, నీరసంతో అలా ఉన్నట్టుంది, నువ్వు కంగారు పడకు, నేను డాక్టర్ని పిలిపిస్తున్నాను, వాళ్ళ ఫ్రెండ్ ధరణి ఉంది కదా ఆమె వస్తుంది అని అంటూ ఉంటాడు దశరథ అయితే. కానీ దీపలో మాత్రం టెన్షన్ అలాగే ఉంటుంది. డాక్టర్ ధరణి వచ్చిన తర్వాత సుమిత్రని చెకప్ చేస్తుంది. ఇక సుమిత్రని చెకప్ చేసి తనకి అర్థమైపోయి ఒక ఇంజెక్షన్ అయితే చేస్తుంది. ఇక ఇంజెక్షన్ చేసి అలా జాలిగా చూస్తూ బయటికైతే వెళ్తుంది. ఇక దశరథతో అంటూ ఉంటుంది, డాక్టర్ అయితే నేను ముందు నుంచే మీకు చెప్తున్నాను, తన కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది, క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉంది, మీరు ఇప్పటికైనా సరే ముందుకు రావాలి, తను తట్టుకోలేదు, టెన్షన్ పడుతుందంటే ఎలా కుదురుతుంది చెప్పండి అని డాక్టర్ అయితే అంటూ ఉంటుంది. సుమిత్రకి బ్లడ్ క్యాన్సర్, అది లాస్ట్ స్టేజ్లో ఉందని, దానికి ట్రీట్మెంట్ ఉందని చెప్పినా మీరెందుకు ప్రయత్నించడం లేదు అని అంటూ ఉంటే అది విని ఒక్కసారి దీప షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక దశరథ అయితే ఇంట్లో ఎవ్వరూ కూడా తట్టుకోలేరు, ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని దశరథ అంటూ ఉంటాడు. చూడండి, మీ భయం నేను అర్థం చేసుకోగలను, కానీ సుమిత్ర మాత్రం ఇప్పుడు చాలా డేంజర్లో ఉంది. ఇప్పుడు మనం అనుకున్నట్టు బోన్ మ్యారో చికిత్సని చేయించాలి. బోన్ మ్యారో చికిత్స ద్వారా మనం 90% సుమిత్రని కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఈ చికిత్స ఎంతగానో ఉపయోగపడుతుంది. క్యాన్సర్ వచ్చిన పేషెంట్లు ఎముకల మధ్యలో ఉన్న రక్త కణాలు చెడుగా మారిపోతాయి. ఆ రక్త కణాలు రక్తాన్ని పెరగనివ్వకుండా ఆపేస్తాయి. దాంతో రక్తపు వాంతులు అవుతాయి. కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే, అంటే మీ ఇంట్లో తన బ్లడ్కి మ్యాచ్ అయ్యేది, వాళ్ళు బ్లడ్ ఇస్తే ఖచ్చితంగా సుమిత్రని కాపాడగలము. కానీ మీరేమో ముందుకు రావడం లేదు. ముందు సుమిత్రకి రేడియో థెరపీ చేసి ఆ ఎముకల మధ్య ఉన్న చెడు రక్తాన్ని తీసేసి తర్వాత ఇక డోనర్ ఇచ్చిన ఆ బ్లడ్ని సెలైన్ ఎక్కించినట్టు నరాల్లోకి ఎక్కించాలి. అప్పుడు ఎముకల మధ్యలోకి ఆ మంచి కణాలు వెళ్ళి చెడు కణాలన్నీ కూడా ధ్వంసం చేసి క్యాన్సర్ మెల్లిమెల్లిగా తగ్గిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా జరగాలి. మీరు ఎంత తొందరలో నిర్ణయం తీసుకుంటే అంత మంచిది అని అంటూ ఉంటే, ఎవరు బ్లడ్ శాంపిల్స్ ఇస్తే వాళ్ళదే మొత్తం కూడా ఇవ్వండి, ఎవరిది మ్యాచ్ అవుద్దో చూద్దాము, మీ ఇంట్లో వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా నాకు పంపించండి. నాకు కూడా సుమిత్ర ఇలా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. సుమిత్ర నాకు క్లోజ్ ఫ్రెండు, తనని నేను ఇలా చూస్తూ ఊరుకోలేను. ఒకవేళ మీరు చెప్తారా, లేకపోతే నన్నే ఇంట్లో వాళ్ళకి చెప్పేయమంటారా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక దశరథ అయితే ముందు ఇంట్లో వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకుందాం, ఆ తర్వాత నేను మెల్లిమెల్లిగా ఆపరేషన్ సక్సెస్ అయ్యాక నిజాన్ని చెప్తాను అని అంటూ ఉంటే, సరే ఇప్పుడు బ్లడ్ శాంపిల్స్ని మొత్తం అందరి దగ్గర తీసుకోవాలి, ఏం చెప్తారో చూడండి అని అంటూ ఉంటే, రేపు రండి, ఈలోగా మా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేలా చేస్తాను అని దశరథ అంటూ ఉంటాడు. అప్పుడే సుమిత్రకి నేను ఒక ఇంజెక్షన్ ఇచ్చాను, తను కొంచెం మత్తుగా నిద్రపోతుంది, కానీ తనకేమీ కాదు అని అంటూ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ దశరథ మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది దీప. అమ్మకి బ్లడ్ క్యాన్సరా, త్వరలోనే చనిపోతుందా, లేదు అలా జరగడానికి వీల్లేదు, నేను ఏదో ఒకటి చెయ్యాలి అని అంటూ వెంటనే కార్తీక్ దగ్గరికి వెళ్ళి అప్పుడే దీప జరిగిందంతా కూడా చెప్తుంది. ఒక్కసారి కార్తీక్ కూడా షాక్ అయిపోతూ, ఏంటి దీప నువ్వు చెప్పేది, అత్తకి బ్లడ్ క్యాన్సర్ ఏంటి అని చాలా స్టన్ అయిపోతూ ఉంటాడు. అవును బావా, తను నోట్లో నుంచి రక్తం వస్తూ ఉంటే నా గుండె ఆగిపోయినంత పని అయింది, నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. అదేదో బోన్ మ్యారోనట, ఆ చికిత్స చేస్తే ఖచ్చితంగా అమ్మ బ్రతుకుతుందని డాక్టర్ చెప్పారు. కానీ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలిస్తే ఎవరు తట్టుకోలేరని నాన్న అలాగే మందుల ద్వారా నయం చేయమని డాక్టర్ని అడుగుతున్నారు. కానీ డాక్టర్ మాత్రం లాస్ట్ స్టేజ్లో క్యాన్సర్ ఉందని చెప్పి అంటున్నారు. ఏదోటి చెయ్యాలి బావా, అమ్మ బ్లడ్కి మ్యాచ్ అయ్యి
అంతా బ్లడ్ కావాలని చెప్తున్నారు అని అంటూ ఉంటే, సరే దీప, మావయ్యని నేను వెళ్ళి అడుగుతాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక కార్తీక్ అయితే దశరథ దగ్గరికి వెళ్తాడు. ఇక దశరథ దగ్గరికి వెళ్ళి, ఎందుకు మావయ్య ఇంత విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటే, అప్పుడే దశరథ కార్తీక్ని పట్టుకొని ఏడుస్తాడు. ఇలాంటి పరిస్థితి నా సుమిత్రకి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదురా. గుండె పగిలే ఈ అగ్నిపర్వతం లాంటి ఈ విషయాన్ని నా గుండెల్లో దాచుకొని నేను చాలా కుమిలిపోతున్నాను. తనకి బ్లడ్ క్యాన్సర్ అని 4 రోజుల క్రితమే తెలిసింది. ఎందుకో తను నీరసంగా ఉంటుందని హాస్పిటల్కి తీసుకువెళ్ళి బ్లడ్ శాంపిల్స్ ఇస్తే, ఆ తర్వాతే మీ అత్తయ్య ఫ్రెండ్ ద్వారా తను బ్లడ్ క్యాన్సర్ ఉందని, తనకి త్వరలోనే చనిపోతుందని చెప్తుంది. తర్వాత దీనికి చికిత్స ఉందని అది కూడా చెప్పింది అని అంటూ ఉంటే, అప్పుడే కార్తీక్ అయితే చికిత్స ఉండి అత్తని బ్రతికించుకోవాలంటే ఎందుకు మావయ్య ఈ నిజాన్ని దాచిపెట్టడం అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే, ఈ నిజం మా నాన్నకి తెలిస్తే తట్టుకోలేడ్రా. అసలే ఆయనకి ఏది కూడా కంగారు పడే విషయాలని చెప్పొద్దని డాక్టర్లు చెప్తున్నారు కదా. అందుకని ఇప్పుడు ఆ ఇంటి మహాలక్ష్మి, మా ఇంటి ఇలదేవత అంటూ కోడల్ని పొగుడుకునే మా నాన్న కోడలికి ఇలా జరుగుతుందంటే తట్టుకోలేడు. అందుకని నిజాన్ని చెప్పలేకపోయాను అని అంటూ ఉంటాడు దశరథ. మరి నిజం చెప్పకపోతే ఇలా ఇన్ని రోజులు మావయ్య అని అడుగుతూ ఉంటే, రేపే బ్లడ్ శాంపిల్స్ని అందరి కూడా తీసుకువెళ్తారట. ఏది మ్యాచ్ అయితే వాళ్ళ బ్లడ్ని ఇస్తామని చెప్పి నేను డాక్టర్కి చెప్పాను అని అంటూ ఉంటాడు దశరథ. ఉదయం అవ్వంగానే అప్పుడే ఇక దశరథ అయితే అంటూ ఉంటాడు, అసలే రోగాలు ఎక్కువగా ఉన్నాయి, అందరికీ కూడా బ్లడ్ టెస్టులు చేయండి అని పిలిపిస్తాడు. ఇక వరుస పెట్టి అందరూ కూడా బ్లడ్ టెస్టులు అయితే చేయించుకుంటారు. అలా చేయించుకున్న తర్వాత ఆ బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా డాక్టర్ ధరణి దగ్గరికి అయితే వెళ్తాయి. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక దశరథకి ఫోన్ చేసి, నేను ఇప్పుడే ఈ బ్లడ్ శాంపిల్స్ని తీసుకున్నాను దశరథ్ గారు, వీటినన్నీ కూడా టెస్ట్ చేసి ఎవరిస్తే బ్లడ్ బాగుంటుందో మొత్తం కూడా తెలుసుకుంటాను అని అంటూ ఉంటుంది డాక్టర్ ధరణి అయితే. అప్పుడే సుమిత్ర అయితే, ఏంటండి అలా ఉన్నారు? ఆ రోజు నేను దగ్గి నీరసం పడిన దగ్గర నుంచి కూడా మీలో ఏదో తెలియని బాధ కనపడుతుంది. ఏం జరిగింది? డాక్టర్లు నా గురించి ఏం చెప్పారు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక దీప అయితే, మీ గురించి ఏం చెప్తారమ్మా, మీరు మంచి హెల్తీగా ఉన్నారని, కానీ సరైన సమయానికి నిద్ర లేకపోవడం వల్ల అలా జరుగుతుందని చెప్పి డాక్టర్లు అన్నారు. అంతకు మించేముంది అని అంటూ ఉంటుంది దీప. ముందు మీరు భోజనం చెయ్యండి అని దీపే భోజనం కూడా తినిపిస్తుంది. అప్పుడే ఇక దీపతో సుమిత్ర అంటూ ఉంటుంది, నాకు నీలాంటి కూతురు ఉంటే ఎంత బాగుండేదో అని అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే దశరథ అయితే, నువ్వు చెప్పింది 100% కరెక్టే సుమిత్ర, దీప లాంటి కూతురు ఉంటే తల్లిదండ్రులకి ఎటువంటి లోటు ఉండదో, తనే అమ్మాయి చూసుకుంటుంది అని దశరథ అంటూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర అయితే, అమ్మా నేను ఎప్పుడూ కూడా మీ క్షేమాన్నే కోరుకుంటాను, నేను ఇక్కడే ఉంటాను అని అంటూ ఉంటే, పర్వాలేదు నేనున్నాను కదమ్మా, నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటాడు దశరథ అయితే. తర్వాత బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటుంది. అలా బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా చూసేటప్పుడు, అదేంటి జ్యోత్స్న కన్న కూతురు కదా సుమిత్రకి, జ్యోత్స్నది ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వలేదు, ఒక బ్లడ్ గ్రూప్ తప్ప. తర్వాత ఇక దీప బ్లడ్ శాంపిల్స్, సుమిత్ర బ్లడ్ శాంపిల్స్ కలిపి చూస్తుంటే, ఒక కూతురికి ఒక తల్లికి ఎలాగైతే రక్త సంబంధం ఉంటుందో అలాగే వీళ్ళకి కూడా ఉంది. అంటే అసలు దీప సుమిత్ర కూతురే కాదు, ఎక్కడో తన మేనలుడు భార్య. అలాంటి దీపకి సుమిత్రకి మ్యాచ్ ఎలా అవుతుంది, ఏదో తల్లి కూతురులాగా మ్యాచ్ ఎలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటుంది డాక్టర్ అయితే. అలా అనుకున్న డాక్టర్ వెంటనే ఇక ఏం చేస్తుందంటే, బ్లడ్ శాంపిల్స్ని డిఎన్ఏ టెస్ట్కి ఇస్తుంది. దీప డిఎన్ఏని అలాగే సుమిత్ర డిఎన్ఏని ఇద్దరు డిఎన్ఏ మ్యాచ్ అవుతుందో లేదో అని టెస్ట్కి అయితే ఇస్తుంది. అసలు జ్యోత్స్నది పర్ఫెక్ట్గా అంతా కూడా మ్యాచ్ అవ్వాలి, జ్యోత్స్నది మ్యాచ్ అవ్వలేదు. అలాగే పారిజాతాన్ని జ్యోత్స్నది ఒక మాదిరిగా మ్యాచ్ అవుతుంది. అసలు ఏంటో ఇలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి పారిజాతం గారికి. అసలు దశరథ గారికి సంబంధమే లేదు కదా, ఆవిడ మారేడు తల్లి అని సుమిత్ర అంది. మరి ఇదేంటి జ్యోత్స్నది
పారిజాతంది కలుస్తుంది తప్ప మిగతా వాళ్ళదెవ్వరిది కూడా జ్యోత్స్నాతో కలవడం లేదు. ఎందుకై ఉంటుంది, వీళ్ళకి కూడా డిఎన్ఏ టెస్ట్ చేయిద్దాము అని అనుకొని వాళ్ళిద్దరికీ అంటే పారిజాతానికి జ్యోత్స్నాకు కూడా డిఎన్ఏ టెస్ట్కి అయితే డాక్టర్ ధరణి అయితే ఇస్తుంది. అప్పుడే ఇక రిపోర్ట్స్ అయితే వస్తాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడే దశరథని పిలిపిస్తుంది ధరణి. అయితే ఇక డాక్టర్ ధరణి దశరథని పిలిపించి అంటూ ఉంటుంది, మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ విషయం చెప్పాక మీరు నమ్మకపోవచ్చు, కానీ ఇది 100% నిజం అని అంటూ ఉంటే అప్పుడే దశరథ అయితే సుమిత్ర ఆరోగ్యం గురించా అని అంటూ ఉంటాడు. సుమిత్ర ఆరోగ్యం గురించి కాదు, నేను వేరే విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ ఇంట్లో అందరు బెడ్ శాంపిల్స్ అన్నీ కూడా నేను పరీక్షించాను. అలా పరీక్షించేటప్పుడు జ్యోత్స్నావి అస్సలు కూడా సుమిత్రకి మ్యాచ్ అవ్వడం లేదు, అలాగే మీకు కూడా మ్యాచ్ అవ్వడం లేదు. తర్వాత దీపది టెస్ట్ చేయంగా మీ ఇద్దరికి అలాగే దీపకి చాలా విషయాల్లో మ్యాచ్ అవుతుంది, ఒక తల్లి బిడ్డల్లాగా మ్యాచ్ అవుతుంది. కానీ మీ కూతురు జ్యోత్స్నాది మాత్రం అస్సలు కూడా మ్యాచ్ అవ్వడం లేదు. నాకు అనుమానం వచ్చి దీపకి అలాగే మన సుమిత్రకి జ్యోత్స్నాకి పారిజాతానికి డిఎన్ఏ టెస్ట్ చేయించాను. ఆ డిఎన్ఏ టెస్ట్లో అసలు నమ్మలేని నిజాలు బయటికి వచ్చాయి దశరథ గారు అని అంటూ ఉంటుంది డాక్టర్. అయితే అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. ఏంటి డాక్టర్ అది అని అడుగుతూ ఉంటాడు. ఇదిగోండి, ఇది దీపకి సుమిత్రకి నేను చేయించిన డిఎన్ఏ టెస్ట్. దీంట్లో ఏముందో తెలుసా, దీపే మీ కన్న కూతురు అని దీంట్లో వచ్చింది. జ్యోత్స్న పారిజాతం డిఎన్ఏ టెస్ట్లో జ్యోత్స్న పారిజాతం ఇద్దరు డిఎన్ఏ మ్యాచ్ అయ్యాయి. అంటే జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు, దీపే మీ కన్న కూతురు అని నిజాన్ని బయట పెడుతుంది డాక్టర్ ధరణి. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. ఇక షాక్ అయిపోతూ నిజమేనా ఇదంతా అని అంటూ ఉంటే, అవును, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, వీళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో ఏదో జరగరాందే జరిగింది అని అంటూ ఉంటే, సుమిత్ర డెలివరీ టైం మీకు గుర్తుందా, ఆ డెలివరీ టైంలో ఎవరైనా బాబు ఎవరికైనా పుట్టారా అని అంటూ ఉంటే, బాబు పుట్టలేదు, కానీ మా పారిజాతం పిన్ని ఉంది కదా, వాళ్ళ కొడుక్కి కూతురు పుట్టి చనిపోయింది అని అంటూ ఉంటే అప్పుడు ఇక అనుమానం డాక్టర్కి కూడా వస్తుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జ్యోత్స్న మాత్రం మీ కన్న కూతురు కాదు, అలాగే సుమిత్ర ఖచ్చితంగా దీప ఇద్దరు కూడా తల్లి కూతుళ్ళే. కానీ ఇప్పుడు దీప బ్లడ్ శాంపిల్స్ చక్కగా మ్యాచ్ అవుతున్నాయి, తన బ్లడ్ ఇస్తే రికవరీ అవుతుంది సుమిత్ర. కానీ బ్లడ్ ఇవ్వడానికి ఒక ఆటంకం ఉంది. అదేంటంటే దీప ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్లో నుంచి మనం బోన్ మ్యారోని తీయలేము, ఆ చికిత్సని చెయ్యలేము, ఇది కడుపులో ఉన్న బిడ్డకే ప్రాణాంతకం అని అంటూ ఉంటే అప్పుడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. అయితే షాక్ అయిపోతూ ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో హాస్పిటల్కి వచ్చిన కార్తీక్ దీప ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు దశరథని, ఏమైనాయి, బ్లడ్ శాంపిల్స్ వచ్చాయి కదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక దశరథ అయితే కార్తీక్తో చెప్తాడు, దీపే మా కన్న కూతురని, జ్యోత్స్న మా కన్న కూతురు కాదని డిఎన్ఏ టెస్ట్లో తేలింది కార్తీక్ అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాట విని ఒక్కసారి కార్తీక్ దీప ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఏంటి మావయ్య మీరు చెప్పేది అని అంటూ ఉంటే, అవును నేను చెప్పేది 100% కరెక్టే అని అంటూ ఉంటే, కాదు మావయ్య అని అలాగానే లేదురా నిజం అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే దీప అయితే, అవును మీరు చెప్పింది నిజమే, మీరే నా కన్న తల్లిదండ్రులు, జ్యోత్స్న దాసు కూతురు, ఇప్పుడు మా అమ్మ గురించి నేనేం చెయ్యాలో చెప్పండి అని అంటూ ఉంటుంది దీప. ఇక కార్తీక్ ఒక్కసారి దీప నిజాన్ని బయట పెట్టేయడంతో షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక దశరథ దీపని దగ్గరికి తీసుకొని, మీ అమ్మని నువ్వే కాపాడగలవు, కానీ ఇప్పుడు కాపాడలేని పరిస్థితిలో ఉన్నావమ్మా, కడుపులో ఉన్న బిడ్డ ఉంటే మీ అమ్మకి నువ్వు ఇచ్చే బ్లడ్ అనేది
సరిపోదు అంటే మీ అమ్మ బ్రతకొచ్చు కానీ నీ కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుంది అంటూ దశరథ అంటాడు. ఆ మాట విని ఒక్కసారే కార్తీక్ దీప షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే దీప అయితే నా కడుపులో బిడ్డకి ఏమైనా పర్వాలేదు, నేను మాత్రం మా అమ్మని కాపాడుకుంటాను అంటూ ఊహించని నిర్ణయం తీసుకుంటుంది దీప. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? మరి దశరథ దీప తన కన్న కూతురు అని నిజం తెలుసుకున్నాక ఏం చేయబోతున్నాడో, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.